హరి ఓం శ్రీ గురుభ్యో నమ. పురుషుడు నిజ ప్రకాశత బరగియు అలఘుడు పరుండు భగవంతుండున్ గురుడును అగు అయి ఆత్మను బరువడి ఎరుగంగలేక ప్రకృతి గుణములన్ వినుము ఎప్పుడు తగులు అప్పుడు యొనరంగ గుణాభిమానియును కర్మవసుండనదగు ఆ పురుషుడు తా ఘనమగు త్రైగుణ్య కర్మ కలితుండగుచున్ ధృతి నొప్పుచున్న సాత్విక కర్మమునను ప్రకాశభూయిష్టలోకముల భూరి రాజస ప్రకట కర్మమున దుఃఖోదర్కలోల క్రియాయాసలోకములన్ గైకొని తామస కర్మంబునను తమ శోక మోహోత్కటలోకములను పొందుచు పుం స్త్రీ నపుంసకమూర్తుల దేవతిర్యన్మత్యభావములన్ కలుగు కర్మానుగుణములుగాగా జగతి పుట్టి చచ్చుచు క్రమ్మర పుట్టు చెట్లు దివిరి కామాశయుండైన దేహి ఎప్పుడు ఉన్నతానత పదములనొందుచుండు యనయన్ క్షుత్పరిపీడగుంది సునకంబు ఇంటింటికింబోవ పూనిన తద్దైవికమైన దండహతిగాని కాక చౌర్యాన్నమైనను గాని తగ పొందు చందమున ఎన్నం దైవయోగంబు పెంపున ఈ జీవుడు తా ప్రియాప్రియములం పొందుం త్రిలోకంబులం గొనకొని ఇట్టి దుఃఖములకు ప్రతీకారము మానవేంద్ర కల్గిన విను తత్ప్రతిక్రియ అకించిన వృత్తి జనుండు మస్తకంబున నిడు మోపు మూపునను పూనిన తద్భర దుఃఖమాత్మభాయని గతి జీవుండు త్రివిధమై తగు దుఃఖము పాయడన్నడున్ ఘన దుఃఖ హేతు కర్మంబును తత్ప్రతికార కర్మమును ఇవి మాయా జననములగుటను పురుషుండు కను కలలో తొచినట్టే కలచందమునన్ నరనాథ వినుము స్వప్నంబు చందంబున అజ్ఞాన విలసితంబగుట చేసి తివిరి మధ్యాభూత దేహాదికమునకు అరయ నివర్తనాయాసమేటికని అంటివేనియు అర్ధంబు లేకున్న అర్ధి సోపాధికంబైన మనము వాంఛతో స్వప్నము వర్తింప పురుషుని భూని జగదోద్బోధ చేనుపాధి చడక స్వాప్నిక సంస్కృతి విడవనట్లు తత్వవిజ్ఞానమున అవిద్యా నివృత్తి దారదేహాదిక నివృత్తి దగులకున్న దివుట సంస్కృతి దాని వర్తింపకుండు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఏకద్విత్రి చతుష్పాదం బహుపాదమపాదకం అనేటువంటి పురాల్ని ఎన్నుకుంటూ ఉంటాడు జీవుడు. దీనికి కారణం ఏమిటంటే వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క లేకపోతే కర్మల యొక్క ఫలితంగా ఆయా దేహాలు లభిస్తూ ఉంటాయి అనేటువంటి పరమసత్యాన్ని మనం గ్రహించుకోవాలయ్యా ప్రాచీన బర్హి అని చెప్పిన తర్వాత ఇక పురంజనుడు అంటే ఆ విధానికి ఆయన అపరోక్షంగా ఉండేటువంటి డైరెక్ట్గా ఆయన విషయాన్ని చెప్పాడు. ఇక అవిజ్ఞాతుడి గురించి వస్తూ యో అవిజ్ఞాత హృతస్థస్య పురుషస్య సఖేశ్వర యన్న విజ్ఞాయతే పుంభిర్నామభిర్వా క్రియాగుణైః. అవిజ్ఞాత ఆహృత, అవిజ్ఞాతుడు అనేటువంటి ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాను కదా నీకు. అవిజ్ఞాతుడు ఆహృత అంటే అవిజ్ఞాతుడని పిలువబడేటువంటి ఎవరైతే ఉన్నాడో తస్య పురుషుడి యొక్క సఖా మిత్రుడు, ఆయన ఎవరో కాదు ఈశ్వర, ఆయన పేరు ఈశ్వరుడయ్యా. ఆ మిత్రుడి పేర్లు కానీ ఆ చేష్టలు కానీ ఆయన యొక్క గుణాలు కానీ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఆ మిత్రుడు ఉన్నాడు కావుననే ఎవరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టే అవిజ్ఞాతుడు అని పేరు పెట్టాం. జ్ఞాత అంటే తెలుసుకోవడం, విజ్ఞాత అంటే బాగుగా తెలుసుకునేటువంటి లక్షణములు.
అవిజ్ఞాతుడు అంటే ఏమిటి? ఆయన యొక్క గుణాలని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. అంటే నోబడీ ఈజ్ ఏబుల్ టు నో హూ వాట్ గాడ్ ఈజ్ అనేటువంటి విధానంగా తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. పుంభిహి మానవుల చేత నామభిహి కానీ ఆయన యొక్క పేర్లతో కానీ క్రియాగుణైహివ చేష్టలచే కానీ నా విజ్ఞాయతే తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ మిత్రుని పేర్లను కానీ చేష్టలను కానీ గుణాలను కానీ తెలుసుకోలేకపోతున్నారు. అందుకని ఏమిటి? సహస్రనామాలు. ఈ పేరులో ఉన్నాడేమో, ఈ విశ్వం అంటే ఆయనేమో, అవిజ్ఞాతుడు అంటే ఆయనేమో, శర్వ స్థాణు భీ, ఇలాగ రకరకాలైనటువంటి పేర్లతో తెలుసుకుందాము అంటే, విశ్వం అంటే కనిపించేటువంటి విశ్వమేనా భగవంతుడు అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో ఏదో శర్వ అంటే ఏదో శివుడని, తర్వాత ఏదో మరొకటని ఆ పేర్లు తెలుసుకుంటే ఆ పేర్లు అనగానే ఏమిటి? కన్ఫైన్ అయిపోతున్నాయి. అంటే ఏమిటి? ఒకదానికి లిమిట్ అయిపోతున్నాయి. కాబట్టి అలా లిమిట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. చతుర్భుజుడైనటువంటి నారాయణుడు అంటే మనకు అనుకున్నట్టు 4 చేతులు ఉండేటువంటి విగ్రహం కిందే కన్ఫైన్ అయిపోతున్నాం మనం. కాబట్టి ఆయన యొక్క రూపాన్ని కానీ, ఆయన యొక్క పేరును బట్టి ఆ రూపాన్ని కానీ, ఆయన చేసేటువంటి క్రియాగుణాల చేత కానీ నా విజ్ఞాయతే తెలియబట్టం లేదు. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి అనంతమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావమైనటువంటి నిర్గుణమైనటువంటి నిరంజనమైనటువంటి నిర్వికారమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశ స్వరూపుడు అని చెప్పి మాటలతోనే చెప్పగలుగుతున్నాం. కానీ అసలైనటువంటి ఆ స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అది సర్వత్రా వ్యాపించిపోయి ఉంది. అది తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆయనకి అవిజ్ఞాతుడు అని పేరు పెట్టేశారయ్యా. కాబట్టి ఆ అవిజ్ఞాతుడు నీకెప్పుడు ఫ్రెండు అని చెప్పి అవిజ్ఞాతుడి యొక్క ఆ స్వరూపాన్ని ఆయన చెప్తూ తర్వాత యదా జిఘృష్యు పురుష కాశ్యేన ప్రకృతేర్గుణాం నవద్వారం ద్విహస్తాంఘ్రిం తత్రామనుత సాధ్వితి. జీవుడు ప్రకృతి యొక్క సత్వరజస్తమో గుణాల కార్యాలైనటువంటి సుఖదుఖాలను పూర్తిగా అనుభవించాలి అనుకున్నాడు. ఇప్పుడు జీవుడు అనేటువంటి విషయం చెప్పాక ఈ జీవుడు ఏమనుకున్నాడు అంటే సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి ఈ సుఖదుఖాలను అనుభవించాలి అని చెప్పి వాడికి కోరిక కలిగింది. ఆ కోరిక కలిగింది, జీవుడికి కలిగింది. ఏమండి మరి జీవుడు పరమాత్మే అన్నారు కదా? అవును, పరమాత్మకే ఆ కోరిక కలిగింది కదా. బహూనాం ప్రజాయేతి అని కోరిక కలిగింది కదా. అంటే ఏమిటి? భగవంతుడికి ఏం కోరిక కలిగింది? ఈ సృష్టిలా జరగాలి అని కోరుకున్నాడు. మరి కోరుకున్నప్పుడు ఆనంద స్వరూపుడు కాబట్టి తనలోనే ఉండేటువంటి జీవస్వరూపానికి కూడా ఆనందం అనుభవించాలి అనుకున్నాడు. ఆనందం అనుభవించాలి అనుకుంటే 3 గుణాలు కావాలి, సత్వరజస్తమో గుణాలు కావాలి. సత్వము అంటే మామూలుగా మనసు అని అర్థం, రజోగుణం అంటే క్రియాశీలం అవును, తమోగుణం అంటే ఒక పదార్థం. అంటే ఏమిటనమాట? మన సుఖం అనుభవించాలంటే శరీరం ఉండాలి, రజోగుణం ఉండాలి, అంటే లోపల ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండి అది క్రియాకలాపాలు చేయగలిగినటువంటిది. ఒక పండు తినాలి అంటే పండు దగ్గరికి వెళ్ళాలి, పండు కోసుకోవాలి, దాన్ని కడుక్కోవాలి, దాన్ని తినాలి, అంటే ఈ క్రియలన్నీ చేయాలి. అది ఎవరు చేస్తుంది? శరీరం చేస్తుంది. తమో గుణం అంటే ముద్దులాంటి శరీరం చేస్తుంది. ఇప్పుడు సాత్విక గుణం అంటే ఏమిటనమాట? ఈ అనుభవించినటువంటి తీపిని ఆ మనసులో పెట్టుకుని అబ్బా చాలా బాగుంది, అయ్యో ఇంకా తింటే బాగుండు అని ఇంకా క్రియాస్వరూపంలోకి మారిపోతుంది. ఈ విధంగా జీవుడు సుఖదుఖ మోహాలను పూర్తిగా అనుభవించాలని కోరుకున్నాడు. అప్పుడు అతడు ఈ పైన చెప్పినటువంటి దేహాలు ఉన్నాయే, ఇవిగో లిస్టు పెట్టానయ్యా నేను, మానవుడు 2 కాళ్ళు 2 చేతులు ఇలా ఉండేటువంటి వాడు, ఇన్ని కాళ్ళు ఇన్ని ఉండేటువంటి వాడు, ద్విపాదుడు, పాదాలు, నీకు ఏది కావలస్తే అది నువ్వు సెలెక్ట్ చేసుకో, దీని ద్వారా నువ్వు అనుభవించేసేయి అని చెప్పి పెట్టాడయ్యా. పెట్టినప్పుడు మొట్టమొదటి జీవుడు ఏమనుకున్నాడంటే, ఓహో ఇది 9 ద్వారాలు ఉన్నాయి దీనికి, అంటే మనం ఎట్నుంచైనా పారిపోవచ్చు. ఒకే ద్వారం ఉందనుకోండి, ఆ ద్వారం దగ్గర ఎవడైనా గట్టిగా కాపలా వాడు ఉంటే వీ కెనాట్ ఎస్కేప్. ఇప్పుడు అదే 10 ద్వారాలు ఉన్నాయనుకోండి, 9 ద్వారాలు ఉన్నాయనుకోండి, ఎట్నుంచైనా పారిపోవచ్చు మనం. కాబట్టి అలా పారిపోయి బయటికి వెళ్ళి ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలు అనుభవించేయచ్చు. దొడ్డుగుమ్మంలోంచి వెళ్ళిపోవచ్చు, పక్క గదిలోంచి వెళ్ళిపోవచ్చు, ఇంకో దాంట్లోంచి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ దేహంలో 9 ద్వారాలు కలిగినటువంటి మనుష్య దేహాన్ని ఇది బాగుంది అని చెప్పి ఆయన ఏం చేశాట,
చాలా వాటిల్లో ఈ సాధు ఇది అమనత్ అమనుత, ఇది బాగుంది ఇది బాగుంది. ఏది బాగుందిట? నవద్వారం ద్విహస్త అంఘ్రిం, 9 ద్వారాలు ఉండాలి, మళ్ళీ 2 కాళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి అన్నటువంటి ఈ దేహం సాధు చాలా బాగుంది అని అమానుత చాలించను. అంటే మనం కూడా ఇదే కదండి. మనం కూడా ఏది బాగుంది అని సెలెక్ట్ చేస్తాం. ఈ వంకాయ బాగుంది, ఈ వంకాయ పుచ్చిగా ఉంది, ఈ పక్కన పెట్టేసే, ఇది బాగుంది, ఇది నవనవలాడుతుంది, ఈ చీర ఎంతో బాగుంది, ఈ చీరకి ఆ చీరకి అని చెప్పి ఉంటాయి. ఈ పువ్వులు బాగున్నాయి, ఈ మనిషితో కూర్చుని పూజ చేసుకుంటేనే బాగుంది, ఈ మనిషి ఉంటే నాకు ఇష్టం ఉండదు. ప్రతి చోట సెలక్షనే కదా. ఈ సెలక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? జీవుడు శరీరాలు ఎంచుకునేటువంటి సందర్భంలో వచ్చింది. అంటే ఏమిటన్నమాట, జీవుడి యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో, మనకి ఏది సుఖంగా ఉంటుందో, మనకి ఎక్కడ కాలక్షేపం అయిపోతూ ఉంటుందో, మనకి ఏది ఉండి మనకి ఒక అర్థం బద్ధం లేనటువంటి ఆనందాన్ని అనుభవించేస్తున్నాము అనుకునేటువంటి ఒకానొక భావం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి పరుగులు తీస్తూ ఉండేటువంటి విధానమే ఈ జీవుడికి వచ్చింది. ఇది భగవంతుడు చేసినటువంటి మాయ. ఇలా పెట్టేటప్పటికి తన దగ్గరికి రాదు, తన రష్ ఉండదు, తను హాయిగా లక్ష్మీదేవి అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల రమా పర్యంక వినోది. ఆయన శుభ్రంగా పెళ్ళంతో హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అనుకుంటాడు. అందుకని ఏం చేశాడు? ఈ దేహాలన్నీ పెట్టేసేసి, ఈ కోరికలు ఇవన్నీ పెట్టేసేసి ఆ గుళ్ళకి పోండి, అక్కడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు అవి తినేస్తూ ఉండండి, అవి చేసేస్తూ ఉండండి, ఇవి చేసేస్తూ ఉండండి, హాయిగా ఎంజాయ్ చేసేస్తూ మళ్ళీ సాయంత్రం వచ్చేస్తూ ఉండండి, మీ కాలక్షేపం అయిపోతూ ఉంటుంది అని ఈ విధంగా షాపులకు వెళ్ళిపోండి, మాల్కి వెళ్ళిపోండి, తీర్థయాత్రలకు వెళ్ళిపోండి, కిట్టి పార్టీలకు వెళ్ళిపోయింది. అలా అన్నిటి మీద వెళ్ళిపోతే మధ్య మధ్యలో ఒక బుద్ధుని ఏదో బాగుండదేమో అని చెప్పి ప్రవచనానికి వెళ్ళిపోయి అటు ఇటు చూస్తూ ప్రవచనం వినకుండా దాన్ని అన్వయం చేసుకోకుండా ఉండండి అని చెప్పి ఇలాగ చాయిస్ ఏం చేశాడంటే ఎ సిరీస్ ఆఫ్ చాయిసెస్ పెట్టేశాడు భగవంతుడు. గురువు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఈ చాయిస్లు ఇస్తున్నావు, నువ్వు మాకు ఒకటే చాయిస్, వీ మస్ట్ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ యూ ఓన్లీ, నువ్వే మా చాయిస్ అవ్వాలి అనేటువంటి మరుపు రావడమే అవిజ్ఞాతుణ్ణి ఈ పురంజనుడు మర్చిపోవడమయ్యా అన్నాడు. సరే, ఇదైన తర్వాత అప్పుడు అనుభవించగోరు ఏం చేశాడు అంటే, ఇది శరీరం బాగుంది, 2 కాళ్ళు 2 చేతులు, మళ్ళీ 2 కాళ్ళు ఉండాలి, ఎందుకంటే గౌహ పరిగెత్తడానికి ఉండాలి, మళ్ళీ వెనక్కి తిరిగిపోవడానికి ఉండాలి, చేతులతో అన్ని ఒక చేతితో పట్టుకుంటే కాదు 2 చేతులతోనూ పట్టుకుని మింగేయాలన్నమాట. కాబట్టి ఇదేదో బాగుంది అనుకున్నాడయ్యా. అది నవద్వారపురము అంటే అది అని చెప్తూ ఇంకా ఏమన్నాడంటే, బుద్ధిం తు ప్రమదాం విద్వాన్ మాహమితి యత్కృతం యామధిష్టాయ దేహేస్మిన్ పుమాన్ భుంక్తే క్షభిర్గుణాన్. తర్వాత నేను పురంజని అని చెప్పాను చూసావా, పురంజనుడు ఆ నవద్వారపురం ఉంది, ఆయనేమో బయటకు వచ్చాడు, అక్కడ ఒక ఉద్యానవనం ఉంది, ఆ ఉద్యానవనంలో ఒక అమ్మాయి ఇటు అటు తిరుగుతోందని చెప్పానే పురంజని అని. ఆ పురంజని ఎవరంటే ప్రమదాంతు, ఒక వనిత అక్కడ తిరుగుతోంది అని చెప్పాను చూసావా, అది ఎవరో కాదయ్యా, బుద్ధిం విద్యాత్, అది బుద్ధి అంటే మానవుడి యొక్క బుద్ధి పురంజని అని తెలుసుకో నువ్వు, అది తెలియాలి నీవు. ఇప్పుడు ఆ బుద్ధిని వివాహం చేసుకున్నాడు ఈ జీవుడు. అంటే ఏమిటి? మానవుడి యొక్క దేహంలోకి బుద్ధి అనేటువంటిది వచ్చింది. బుద్ధి ఎలా వస్తుందండి అంటే, మనకి ఇంద్రియాలు ఉన్నాయిగా, నవద్వారపురాల్లో ఉన్నాయిగా, నవ ఇంద్రియాలు ఉన్నాయిగా, అందులో వీటిల ద్వారా సంపాదించుకునేటువంటి మొత్తం బాహ్య ప్రపంచంలో ఎన్ని సుఖాలున్నాయో ఎన్ని దుఃఖాలున్నాయో వీటిలన్నింటినీ ఇంద్రియాల ద్వారా తెచ్చేసేసి బ్రెయిన్ అనేటువంటి ఆ పెట్టులో వేసేసుకున్నప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకుని స్థిర నిశ్చయం చేసుకుని ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది ఇది అనుభవించాలి అని చెప్పేటువంటి ఆ బుద్ధి ఉంది చూసారా, ఆ బుద్ధి వల్లే ఏమవుతుంది అంటే నేను నాది అనేటువంటి అభిమానం వచ్చేసింది. అప్పుడు ఆ బుద్ధి తర్వాత ఏమైంది? చిత్తం వచ్చింది, చిత్తం నుంచి అహంకారం వచ్చేసింది. అంటే ఏమిటన్నమాట, నేను ఈ మామిడి పండు తిన్నాను, నేను ఈవిడిని ప్రేమించాను, నేను ఈ పూజ చేశాను, నేను ఈ కార్యక్రమం చేశాను, నేను కారు కొన్నాను అనేటువంటి నేను కొన్నాను అనేటువంటి కర్తృత్వ భావం, నాది అనేటువంటి మమత్వం వచ్చేసింది.
దేని ద్వారా వచ్చింది? బుద్ధి ద్వారా వచ్చింది. బుద్ధింతు ప్రమదాన్ విద్యాన్ అహం ఇతి యత్కృతం. అహం ఇతి యత్కృతం. ఇదంతా ఎవరు చేశారు? యత్కృతం ఎవరు చేశారు? ఇదంతా కూడా ఆ బుద్ధి చేత చేయబడిందో. అంటే ఇప్పుడు జీవుడు ఏమైపోయాడు అనమాట? బుద్ధి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఏమిటన్నమాట? నేను అనేటువంటి ఆ పరమాత్మ స్వరూపం శరీరాన్ని ఎంచుకునేటప్పటికీ బుద్ధి అనేటువంటి ఒక అమ్మాయి వచ్చేసింది. వచ్చేసేటప్పటికీ దాని కంట్రోల్లోకి వీడిపోయాడు. అంటే ఏమిటి? మన బుద్ధి కంట్రోల్లోకి, మన మనసు కంట్రోల్లోకి, మన ఇంద్రియాల కంట్రోల్లోకి మనం వెర్రిపీనుగుల్లాగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. జీవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ బుద్ధితో తాదాత్మ్యం చెందిపోయాట. ఆ బుద్ధిని ఆ బుద్ధిని అధిష్టాయ, దానిని అధిష్టానంగా చేసేసుకున్నాడు అనమాట. అంటే దానికి సర్వ హక్కులు ఇచ్చేసాడు అనమాట. నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను, నువ్వు ఇగో ఈ స్తోత్రం చదువు అని ఎవరితైనా చెప్పింది అంటే ఇంకా మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా అది గురూపదేశం ఉండాలా ఉండక్కర్లేదా, అది చదవచ్చా చదవకూడదా, ఏమీ లేదన్నమాట. అది గురువు కాదు, ఏ గుడ్డు కాదు, దానికి ఏదో తోస్తుంది అది చెప్పేస్తుంటే గుడ్డెద్దు చేతిలో పడి చేస్తూ వాళ్ళ యొక్క కంట్రోల్లోకి మనం ఎలా వెళ్ళిపోతూ ఉన్నామో అలాగా బుద్ధి యొక్క కంట్రోల్లోకి అటు స్త్రీ దేహంతో ఉన్నవాడైనా పురుష దేహంతో ఉన్నవాడైనా సింహాది మృగాల దేహాల్లో ఉండేటువంటివి కూడా వాటి యొక్క బుద్ధి యొక్క కంట్రోల్లోకి ఆ జీవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా తాదాత్మ్యం చెందిపోయాడు. దానితో అదే నేను అనుకునేటువంటి స్థితిలోకి వచ్చేసి ఈ దేహం ద్వారా ఏం చేస్తూ ఉంటాడు? ఇంద్రియాల ద్వారా ఇప్పుడు ఆ బుద్ధి అనుభవించాలి అనేటువంటి, ఏదో స్వీట్ తినాలి అని బుద్ధి చెప్తుంది. స్వీట్ తినాలి అనగానే అప్పుడు ఏం చేస్తాయి? ఇంద్రియాలు బయలుదేరుతాయి. అంటే కళ్ళు చూస్తాయన్నమాట. మైసూర్ పాకమా, జిలేజియా, మామిడి పండ, కూల్ డ్రింకా, ఏదో ఏదో పొంగల, పులిహార అని చెప్పి కళ్ళు చూస్తాయి ఆ పదార్థాన్ని. అప్పుడు ఇంద్రియం కన్ను వాడింది. వేడిన తర్వాత అప్పుడు చెయ్యి పట్టుకుంటుంది అనమాట. కర్మేంద్రియం పట్టుకుంటుంది అనమాట. పెట్టుకుని ఏం చేసింది? దాన్ని ఒక రెండు చేతులతో మొక్కలు తింపి నోట్లో ఆ జిలేబీ మొక్క ఏదో లోపల వేసుకుంటుంది అనమాట. అంటే ఏమిటి? నీ బుద్ధిలో ఏం పుట్టింది? స్వీటు తినాలి అనేటువంటి ఒక బుద్ధి పుట్టినప్పుడు నీ ఇంద్రియాలకి పని చెప్పేస్తుంది. పని చెప్పేసేటప్పటికి నువ్వేం చేస్తున్నావు? ఆ తినేటప్పటికి ఓ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఆ చేసినటువంటి వాడిని పొగిడి, అయ్యో బాబు మీరు ఎంత బాగా చేశారండి బాబు, ఇంకా మీరు లేకపోతే అసలు ఇవాళ నైవేద్యమే బాగుండుండేది కాదు అని చెప్పి ఇలాంటి పనికి రాని మాటలతో కాలక్షేపాలు జరుగుతూ ఉండేటువంటి స్థితిలోకి ఈ ఇంద్రియాల యొక్క తాదాత్మ్యం చేత సత్వరజస్తమో గుణాలు వచ్చేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. అంటే ఏమిటి? బాగుంటే అబ్బా చాలా బాగుందండి అని చెప్పేసి సుఖం, బాగోలేదనుకోండి నువ్వు చేసినటువంటి ఇది కుక్కలు కూడా ముట్టుకోవు అని చెప్పి తిడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పనికి రానటువంటి సిస్టమ్స్లోకి ఈ పురుషుడు జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు, పరమాత్మ యొక్క మరొక హంసస్వరూపమైనటువంటి వాడు జీవుడికి ఈ మాయ యొక్క శక్తి వల్ల దేహాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ దేహాల్లో ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వాటిని అన్నిటినీ ప్రోగు చేసుకుంటూ బుద్ధిలో స్టోర్ చేసి ఆ బుద్ధి యొక్క కంట్రోల్లోకి వీడు పూర్తిగా వెళ్ళిపోయి సత్వరజస్తమో గుణాల చేత ఇంద్రియాల చేత ఇటు అటు కూడా చలించబడిపోతూ ఉండి వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటంటే సుఖ దుఃఖాలను అనుభవించడం. అంతే, సుఖం వచ్చింది అనుకుంటున్నాడు, వెంటనే దుఃఖం వచ్చేస్తుంది అనుకుంటున్నాడు. కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి ఇక్కడ పురంజని అంటే బుద్ధయ్యా, పురంజనుడు అంటే జీవుడయ్యా, పురము అంటే దేహమయ్యా, నవద్వారాలతో కూడుకున్నటువంటి దేహమయ్యా అని చెప్పి ఆ నారద మహర్షి ప్రాచీన బర్హికి పరోక్షంగా తన అంతకుముందు చెప్పినటువంటి వాటికి ఎక్స్ప్లెనేషన్స్ విశదీకరిస్తూ ఆయన ఇంకా ఏమన్నాడంటే సఖాయ ఇంద్రియగణ జ్ఞానం కర్మచయత్కృతం సఖ్యస్తద్వృత్తయ ప్రాణ పంచవృత్తిర్యధోరగ. తర్వాత ఈ పురంజనునికి మిత్రులు ఉన్నారుగా, ఆవిడతో పాటు 10 మంది మిత్రులు వచ్చారని చెప్పాను కదా నీకు గుర్తుందా? 5 తలల పాము ఒకటి వచ్చింది, తర్వాత ఏమో 10 మంది మిత్రులతో ఆవిడ గార్డెన్లో తిరుగుతూ ఉంది అనేటువంటి విషయానికి నీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి కదయా. అందువల్ల ఇంద్రియగణ
5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం కలిసి 10 మంది. ఈ 10 కూడా పురంజనిని మిత్రులు. ఆ పురంజని ఉంది కదా, అంటే బుద్ధికి వీళ్ళు మిత్రులు అన్నమాట. కర్మేంద్రియాలే పని చేస్తూ ఉంటేనే బుద్ధి పనిచేస్తుంది. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల వల్లే కదా బుద్ధి ఏర్పడుతుంది. జ్ఞానేంద్రియాల నుంచి తీసుకురాబడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనసులోకి వచ్చి ఆ మనసు స్థిర నిశ్చయం ఏర్పరచుకుని బుద్ధి కింద మారుతోంది. కాబట్టి ఈ ఇంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఆ పురంజని, ఆ బుద్ధికి మిత్రులు వాళ్ళు. వాటి ద్వారానే జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడు. ఈ కర్మలను ఆచరిస్తూ ఉండేటువంటి వాడు. అందుకనేమిటి, వాళ్ళు ఒక్కొక్క భటుడు కూడా 100 మందిని డీల్ చేస్తున్నాడని చెప్పాను చూసావా. అంటే ఏమిటంటే ఒక్కొక్క ఇంద్రియము 100 మందిని డీల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కన్ను ఉందనుకోండి, అది ఇంద్రియం, అది మిత్రుడు, బుద్ధి యొక్క మిత్రుడు ఈ కన్ను. ఈ కన్ను ఏం చేస్తుంది, ఒకటి చూడదు, గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి చూడదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏం డ్రెస్సులు వేసుకున్నారు, వీళ్ళు ఏం డ్రెస్ వేసుకుని, వాడు ఎలా కదులుతున్నాడు, వీడు ఎలా కదులుతున్నాడు, అది ఎలా కదులుతోంది, ఇది ఎలా కదులుతోంది, వీళ్ళు పువ్వులు తెచ్చారా, వాళ్ళకు కొంపలు ముంచారా, ఈ విధంగా కన్ను అనేటువంటి ఒక మిత్రుడు వందలాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా చెవి అనేటువంటి మిత్రుడు, బుద్ధికి చెవి అనేటువంటి మిత్రుడు ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఇంకా రాలేదేమిటి, వాళ్ళ స్కూటర్ చప్పుడైతే స్కూటర్ వచ్చేసింది, వాళ్ళు వచ్చేసారు, కారు వచ్చేసింది, వాళ్ళు వచ్చేసారు. ఇలాగా శబ్దాలని వాడుకుంటూ కూర్చుంటారు. అదేవిధంగా ఇంకా ముక్కు, రకరకాలైనటువంటి వాసనలు పీలుస్తూ ఉండాలి, రకరకాలైనటువంటి రుచులు ఉంటూ ఉండాలి. ఇలా వందల కార్యక్రమాలు చేస్తూ ఉంటారని చెప్పాను చూసావా. ఇవయ్యా ఈ మిత్రులు చేసేటువంటి వాటి ద్వారానే జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కర్మల్ని చేస్తూ వీటిల ద్వారా కర్మలు చేసేస్తూ ఉంటాడు. అంటే ఏమిటో చూడడం కర్మ, వినడం కర్మ, రుచి చూడడం కర్మ, ముట్టుకోవడం కర్మ, పరిగెత్తడం కర్మ, చేతులతో చేస్తుండడం కర్మ, ఇలాగ కర్మలు చేసేస్తూ ఉంటాడు. ఈ కర్మలు చేయడానికి 10 మందిని వాడుకుంటుంది ఆ బుద్ధి అనేటువంటి పురంజని. ఇలా చేస్తూ ఉండేటప్పుడు అదేవిధంగా అప్పుడు వాడు పుస్తకాలు చదువుతాడు, పురాణాలు చదువుతాడు, శ్రవణము చేస్తాడు, అటువంటి భాగవత సంబంధమైన జ్ఞానాన్ని కూడా ఆర్జిస్తూ ఉంటాడు. అందులో తప్పేం లేదు. తర్వాత ఈ ఇంద్రియముల వ్యాపారం, వీళ్ళున్నారే ఈ ఇంద్రియాలు చేసేటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా పురంజని చెలికత్తులు. ఈ వ్యాపారాలు ఏవైతే శబ్దాదులు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాణశక్తి దేహంలో ఇప్పుడు 5 తలల పాము ఒకటి ఆవిడ్ని రక్షిస్తూ ఉంది అని చెప్పాను చూసావా. ఆ ప్రాణశక్తే దేహంలో ఏం చేస్తుందంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు అనేటువంటి 5 వ్యాపారాలు చేస్తూ ఉంది. కావుననే నేను 5 పడగల పాముతో పోల్చాను. ఆ పామే ఈ పురాన్ని పరిపాలిస్తోంది. అంటే ఏమిటి, శరీరం బతికి ఉంది అనడానికి శరీరాన్ని పాలించడం అంటే పెట్టి పోషించి దాని ప్రాణం ఉన్నప్పుడే కదా శరీరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ప్రాణ పంచవృత్తిర్ అధోరగ ఉరగ యథా 5 పడగల పాము వంటిది. ఈ 5 వ్యాపారాలు పంచవృత్తి అంటే ఏమిటంటే ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేటువంటి 5 రకాలుగా మనకి లోపలికి పీల్చినటువంటి ప్రాణమేమో ప్రాణం, లోపల అపానం, అపానం వ్యానం, సమానం, ఉదానం అనేటువంటి 5 డైమెన్షన్స్లో మానవుడి యొక్క శరీరాన్ని నిలబెట్టి మానవుడి యొక్క శరీరాన్ని పెంచుతూ పోషించు ఉండేటువంటిది ఆ 5 తలలు కలిగినటువంటి పాము అని చెప్పి నేను నీకు ఇండైరెక్ట్గా చెప్పానయ్యా అని చెప్తూ ఇంకా ఏమిటి ఉన్నాడంటే బృహద్బలం మనోవిద్యాదుభయేంద్రియనాయకం పంచాలాహ పంచవిషయాయన్మధ్యే నవఖం పురం. తరువాత పంచాల దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పాను చూసావా. దానికి చెప్తాను చూడు. దాని డైరెక్ట్గా ఏమిటంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా ఆ వ్యాపారాలను నడిపించేటువంటి మనస్సు గొప్ప బలం కలిగినటువంటి భటుడు. ఇప్పుడు బుద్ధి అలా ఉంటుంది. బుద్ధి ఏం చేస్తుందంటే మనస్సుని ప్రవోక్ చేస్తుంది. మనస్సుని ప్రవోక్ చేయగానే ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే వెంటనే ఇంద్రియాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. అందుకనే మనసు చెప్పినట్టు చేస్తున్నామని కొంతమంది అంటారు. బుద్ధి
మన బుద్ధి ఏమో మంచి బుద్ధి ఉన్నా సరే చెడు పనులు కూడా ఈ మనసు చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపారాలు నడిపించేటువంటి, అంటే బుద్ధి డైరెక్ట్గా నడిపించకుండా త్రూ మనసు త్రూ ఇంద్రియాస్ నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మనసు చాలా గొప్ప బలం కలిగినటువంటి వాడు. బృహత్ బలం మనోహ, బృహత్ చాలా గొప్ప బలం కలిగినటువంటిది మనస్సు. ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే ఈ జీవుడిని నెత్తి మీద కొడుతూ ఉంటుంది. నా మనసు ఏం చేస్తేనా చేసేస్తాను అని చెప్పేసేసి లోపల జీవుడికి అజ్ఞానంతో వాడు ఇష్టం వచ్చినట్టు పనులు చేసేస్తూ ఉంటాడు. తర్వాత శబ్ద రూప రస స్పర్శ గంధాలు అనేటువంటి 5 విషయాలు కలిసినటువంటిదే పంచాల దేశం. కాబట్టి ఆ పంచాల దేశాన్ని అంటే శబ్ద స్పర్శ రూప రసగ్రంథాలు అని ఎక్కడ మొత్తం అంతా విస్తరించిపోయి ఉందో ఆ విస్తారం కలిగినటువంటి స్పేస్ని పంచాల దేశం అంటారు. దానికి ఈ ఇంద్రియాల మధ్యలో 9 నవద్వారాలతో కూడుకున్నటువంటి పురం ఉంది అని చెప్పి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. రేపటి కార్యక్రమంలో ఈ శబ్ద రూప స్పర్శ గంధాలు అనేటువంటి విషయాన్ని కొంచెం డిస్కస్ చేసుకుని తర్వాత కార్యక్రమానికి రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలని చెప్తాం.